హాయ్. హలో. నమస్తే. వణకం. ఈ పాటికే మీకు టాక్ తెలిసిపోయి ఉంటది. మన 'శంకర్ వరప్రసాద్' గారి గురించి. 70 ఇయర్స్ ఏజ్‌లో ఇంత యాక్టివ్‌గా ఫైట్స్, డాన్స్ అండ్ యాక్టింగ్ చేసిన ఒక్క హీరోని ఇండియన్ స్క్రీన్ మీద చూపిస్తే నేనేదో మెగా ఫ్యాన్‌గా చెప్పట్లేదు. నేనొక మూవీ లవర్‌గా చెప్తున్నాను. వి ఆర్ బ్లెస్డ్ టు హావ్ థిస్ కైండ్ ఆఫ్ యాక్టర్ ఇన్ ఇండియా. పెట్టినప్పుడు అయన్నొద్దు పాయింట్‌కి రా. ఇదిగో వచ్చేస్తున్నా అబ్బాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫ్యామిలీ అంతా కలిసెళ్లి హ్యాపీగా నవ్వుకునే సినిమా. మీకు మూవీ అంతా నచ్చిందా అంటే నో. బట్ ఫస్ట్ హాఫ్ అయితే అనిల్ రావిపూడిని క్రింజ్ మూవీస్ అనేవాళ్ళు కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. బట్ వేరాజ్ సెకండ్ హాఫ్ వచ్చేపాటికి అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయినా సరే, మనకి 'వెంకీ మామ' వచ్చిన సీన్స్ కొంచెం క్రింజ్‌గా, కొంచెం ల్యాగ్‌గా అనిపిచ్చుద్ది. స్టోరీ ఏమన్నా కొత్తదనం ఏమన్నా ఉందా అంటే మాత్రం లోపలేం లేదు డొల్లా. స్టోరీలో కొత్తదనం అనేది లేకపోయినా సరే, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఎమోషన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. బీమ్స్ మ్యూజిక్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. బీజీఎం ఇరగదీశాడు. సాంగ్స్ మీకు తెలిసిందే. 100 మిలియన్ ఎళ్ళిన సాంగ్స్ కూడా ఉన్నాయి. చిరు అండ్ నయన్ మధ్య వచ్చిన లవ్ స్టోరీ మాత్రం అనిల్ రావిపూడి చాలా క్యూట్‌గా, డీసెంట్‌గా డీల్ చేశాడు. బుల్‌రాజు అలాగే చిరంజీవి కూతురుగా యాక్ట్ చేసిన పాప కూడా ఇద్దరు బాగా పెర్ఫార్మ్ చేశారు. ఇంకా 'హర్షవర్ధన్', 'క్యాథరిన్', 'అభినవ్ గోమటం' ఇచ్చిన పాత్రలు తగినట్టుగా యాక్ట్ చేశారు. నేను ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఆఫ్టర్ మెనీ ఇయర్స్ చిరంజీవి గారు 'ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో' యాక్ట్ చేశారు. అండ్ వి నీడ్ టు సెలబ్రేట్ దిస్ బై గోయింగ్ విత్ ద ఫ్యామిలీస్ టు ద థియేటర్. ఎవరెన్ని చెప్పినా సరే అనిల్ రావిపూడి మనందరిని టైమ్ ట్రావెల్ చేపిచ్చి మన చిరంజీవిని మనందరికీ మళ్ళీ చూపిచ్చాడు. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు దట్ అండ్ ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. మీకు నా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.